ఓం నమో నారాయణాయ. శ్రీమద్ రామాయణము బాలకాండ 16వ సర్గ. విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను మనుష్యునిగా అవతారం ఎత్తుతాను. కానీ లోకకంటకుడైన రావణుని ఎలా సంహరించాలి? దానికి ఉపాయం ఏమి అని అడిగాడు. దానికి దేవతలు ఇలా అన్నారు. ఓ మహావిష్ణు, నీవు మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధం చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, రావణాసురుడు చాలా కాలము బ్రహ్మదేవుని గుర్తి తపస్సు చేశాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. మనుషులతో తప్ప అతనికి వేరే వారి చేత మరణ భయం లేకుండుగాక అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములలోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలం మనుష్యులు తప్ప అతన్ని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యం లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకుని విష్ణుమూర్తి అంతర్ధానము అయ్యాడు. అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగము చేస్తున్నాడు. ఆ హోమగుండము నుండి తేజోవంతుడైన మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములు ధరించినవాడు, రక్తవర్ణము కల ముఖము కలవాడు, దుందుబి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించినవాడు, పర్వత శిఖరం మాదిరి దృఢమైనవాడు, పెద్ద పులి వంటి పరాక్రమం కలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, భగభగమండే అగ్నిశిఖల మాదిరి వెలుగుచున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో దానిమీద ఒక వెండి మూతతో ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో ఒక భూతాకారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు. ఓ మహానుభావ, తమరు ఎవరు? తమరకు నేను ఏమి సేవ చేయగలను అని ప్రార్థించాడు. ఆ భూతము దశరథుని చూచి ఇలా పలికింది. ఓ దశరథ మహారాజా, నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతల చేత తయారు చేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్ను, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇవ్వు. నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాయసమును దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తర్వాత ఆ భూతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. తర్వాత ఆ భూతము అంతర్ధానమైంది. దశరథుడు సంతోషంతో ఆ పాయస పాత్రను తీసుకుని అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ పాయసంలో సగభాగము కౌశల్యకు ఇచ్చాడు. మిగిలిన సగభాగంలో సగభాగము అనగా 4వ భాగము సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం అనగా 8వ భాగము కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం అనగా మిగిలిపోయిన 8వ భాగం ఏం చేయాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు. ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసంను దశరథుడు తన 3 భార్యలకు పంచి ఇచ్చాడు. కానీ దశరథుని భార్యలు తమకు పాయస పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏమాత్రం చింతింపక పాయసము దొరికి తమకు పుత్ర సంతానం కలగడమే మహాభాగ్యం అనుకుని సంతోషించారు. కాలక్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. 17వ సర్గ. ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడిగా జన్మించాలి అని నిర్ణయించుకున్న తర్వాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి. మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు సూర్యులుగాను, వాయువేగంతో ప్రయాణించగలవారుగాను అయి ఉండాలి. విష్ణువుతో సరితూగగల పరాక్రమవంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతిమంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత కానీ, ఏ ఆయుధము చేత కానీ చంపబడకూడదు. సర్వాస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసలయందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే వృక్షశ్రేష్ఠుడు నేను ఆవులించినప్పుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతుడికి తోడుగా ఉంటారు అని పలికాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు. కుబేరుని అంశతో గంధమాదనుడు అనే వానరుడు పుట్టాడు. అగ్ని అంశతో నీలుడు, అశ్విని దేవతల అంశలతో మైందుడు, ద్వివిధుడు, వరుణుని అంశతో సుషేనుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేక దేవతల అంశల కొద్దీ లక్షల కొద్దీ వారసులు సృజించబడ్డారు. వారందరూ కామరూపులు, బలశారులు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలలో కౌశలము కలవారు. వారి ఆయుధములు, శిలలు, వృక్షములు, వారి గోళ్ళు, దంతములు. వారందరూ వృక్ష పర్వతం మీద నివసిస్తున్నారు.
ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహుబలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీరామునికి సహాయం చేయుటకు సృష్టింపబడ్డారు. 18వ సర్గ. దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకుని దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. పత్ని సమేతంగా అయోధ్య నగరంలో ప్రవేశించాడు దశరథుడు. తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదునితోనూ అంగదేశమునకు వెళ్ళిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు. యజ్ఞం పూర్తి అయి 1 సంవత్సరం గడిచింది. మరలా చైత్రమాసం వచ్చింది. వసంత ఋతువులో చైత్రమాసంలో పునర్వసు నక్షత్రం నాడు నవమి తిథి యందు 5 గ్రహములు ఉచ్చస్థానంలో ఉండగా కర్కాటక లగ్నమందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింపతగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ అయిన వాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన రాముడు జన్మించాడు. విష్ణువులో 4వ భాగమైన వాడు సత్యవంతుడు, పరాక్రమవంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయి గర్భవాసమున జన్మించాడు. సర్వ అస్త్రకుశలురు వీరులు విష్ణువులో 4వ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్ర గర్భవాసాన జన్మించారు. ఆ ప్రకారంగా దశరథునికి 3 భార్యల యందు 4 కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు, దేవదుందుబులు మోగాయి, అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు, పారితోషికాలు ఇచ్చాడు. 11వ రోజున నామకరణ మహోత్సవం జరిగింది. జ్యేష్ఠపుత్రునకు రాముడు అని, తర్వాత పుట్టిన కైకేయి సుతునకు భరతుడు అని, తర్వాత పుట్టిన సుమిత్రానందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని కులగురువు పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్య పౌరులకు, జానపదులకు సంతర్పణలు చేశాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు. తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణం తర్వాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు. దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుడి వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథములు మీద ఎక్కి యుద్ధం చేయడంలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదం నందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చేయడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు. రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు. చూచే వాళ్లకు 2 శరీరములు వేరు కానీ ప్రాణం ఒక్కటే అన్నట్లు ఉండేవారు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రులు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార నిద్ర విహారాలలో రాముడు లక్ష్మణుడిని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనస్సు చేత పట్టుకుని అన్న వెంట రక్షణగా వెళ్ళేవాడు. రామలక్ష్మణులు ఇలా ఉంటే భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన 4 కుమారులు చూసుకుని దశరథుడు పొంగిపోయేవాడు. నాకన్నా అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు. ఇంతలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. 4కి వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకని తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనం మీద ఆసీనుని చేశాడు. ఓ దశరథ మహారాజా, నీ రాజ్యంలో ప్రజలందరూ క్షేమమే కదా? నీ మిత్రులు, బంధువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ ధనాగారం సమృద్ధిగా ఉన్నదా? నీ సామంతరాజులు నీకు అణిగిమణిగి ఉన్నారు కదా? నీకు శత్రుభయం లేదు కదా? నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞయాగములు చేయుచున్నావా అని అడిగాడు. తర్వాత దశరథుని ఆస్థానంలో ఉన్న వశిష్ఠుని, మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు. అందరి క్షేమ సమాచారంలో తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీ రాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరూ క్షేమంగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు, మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి? సెలవివ్వండి. అది ఎంతటి క్లిష్టతరమైన కార్యము అయినా నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు. దశరథుడు పలికిన మాటలు వినిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. 19వ సర్గ. దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుని పురోహితునిగా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను, జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కానీ ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులు అవరోధం కలిగిస్తున్నారు.
నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలంలో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను, కానీ వ్రత సమయంలో కోపం తెచ్చుకోకూడదు, శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడవుతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహంతో వెనుకాడకము. నీ రామునికి ఏం అపకారం కలగకుండా నీకు అప్పచెబుతాను. ఓ దశరథ మహారాజా, రాముని గురించి నీకన్నా నాకు వశిష్ఠునికి మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు నీ కుమారుడు రాముడు సామాన్యుడుగా కనపడుతున్నాడు, కానీ రాముని అసలు స్వరూపం మా వంటి తపస్శాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా, నీవు ధర్మాత్ముడవైతే నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలనంటే రాముని నా వెంట పంపు. నీ పురోహితుడు వశిష్ఠుని మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు, కానీ తొందరగా పంపు. ఎందుకంటే నా యాగము 10 దినములు జరుగుతుంది. ఆ 10 దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయం మించిపోకుండా ఒక నిర్ణయం తీసుకో, నీకు క్షేమం కలుగుతుంది అని పలికాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రామును పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడి శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటులాగా తగిలాయి. సింహాసనం మీద కూర్చోలేకపోయాడు దశరథుడు. దశరథుడు విశ్వామిత్రునితో దుఃఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు: ఓ మునీశ్వర, నా రాముడు 16 సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధం చేయగల శక్తి పరాక్రమలు ఉన్నవి అని నేను అనుకోవడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్ళి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారినై నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకు యాగ సంరక్షణ చేస్తాను. ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్ర. ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు, యుద్ధ తంత్రములు తెలియనివాడు, ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వనివాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేత కాదు. ఓ మునీంద్ర, రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యంను తీసుకుని వెళ్ళండి. రాముడు నా పెద్ద కుమారుడు. చాలా కాలం తర్వాత కలిగిన పుత్ర సంతానం. రాముని నేను పంపలేను. ఇంతకు మునీంద్ర, ఆ రాక్షసులు ఎవరు, ఎక్కడి వారు, ఎవరి కుమారులు, వారి పరాక్రమమేమి, వారికి అండగా ఎవరు ఉన్నారు, వారిని ఎలా ఎదుర్కోవాలి అని వినయంగా అడిగాడు దశరథుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, పౌలస్త్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షస అంశ కలవాడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, బ్రహ్మచేత వరములు పొందినవాడు, లెక్కలేనన్ని రాక్షస సైన్యం కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకములలో వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనేవారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయి యాగములకు విఘ్నం కలగచేస్తున్నారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, మీరు చెప్పిన దానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలవలేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా? తమరు చెప్పినట్లు దేవదానవ గంధర్వులే రావణునికి ఎదురు నిలవలేనప్పుడు మానవులము మేమెంత? కాబట్టి నేను కానీ నా కుమారులు కానీ ఆ రాక్షసులతో యుద్ధం చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నాప నరకము నుండి రక్షించేవాడు. అతన్ని తమరు వెంట రాక్షసులతో యుద్ధము చేయటకు పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచి సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చిన వారిలో ఒకరిని మాత్రమే యుద్ధం చేయగలను. ఈసారికి మమ్మల్ని మన్నించి వదిలేయండి అని ప్రార్థించాడు దశరథుడు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.